పరిశుద్ధుడవైన మా ప్రభువా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవము గల దేవ, మా గొప్ప దేవా, నీకు స్తుతి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ నీ కుమారుడు ప్రభా నవీన్ని, అలాగే సహోదరి ఝాన్సీని, మీ బిడ్డలను మీరు ప్రేమించి మీరిచ్చిన బహుమానమును బట్టి నాయన ఈ స్థలములో మేమందరము చేరి పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామాన్ని మేము ఘనపరిచి ఉన్నాం. మీరు దాన్ని స్వీకరించి ఉన్నందుకే నీకు స్తోత్రాలు. అలాగే నాయన ప్రత్యేకమైనటువంటి వాక్య భాగములోనికి మేము వెళుతూ ఉండగా నీ దాసుని నాయన నురంతల అభిషేకముతో నింపండి ప్రభా. నీ బలమైనటువంటి వాక్కులను మాకును నాయన ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి, నీ ప్రాంత వాసులకును మీరు స్వరమిప్పి మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవా. నీ కృపకి సమస్తమును అప్పగిస్తూ ఇదిగో నాయనా మా మధ్య మీరు సంచరించి మమ్మల్ని అందరినీ కూడా బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ప్రేమించి మీరు ఇచ్చినటువంటి కుమార్తె అక్షయ జ్వాల నజరుడైన యేసు నామములో వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా దీవించబడును గాక, ఆశీర్వదింపబడును గాక. ఓ బలవంతురాలై గొప్ప అయానతని నాయన ప్రభ, నీ కృపలో, నీ పరిచర్యలో వాడబడే ఒక బలమైన సాధనముగా యేసు నామములో కృప చూపించబడును గాక. ఈ చిన్న ప్రార్థన మీ చేతులకు అప్పగించుకుంటూ దైవజనులను బలపరిచి వాడుకొని మహిమ పొందుకొనమని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయము. పిల్లలు ఎవరు వాటి తిరగవద్దు. 1 గంట సేపు మిమ్మల్ని మీరు దేవుని వాక్యాన్ని అప్పగించుకుంటారని కోరుచు దైవ సేవకులకు ఈ సమయాన్ని అప్పగించుకుంటున్నాను. దేవుని అమూల్యమైన ప్రశస్తమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. అందరం ఒకసారి హల్లు చెప్దామా? పిడుగురాళ్ళ పాస్టర్స్ ఫెలోషిప్ బిడ్డలకు, దైవ సేవకులకు, మరి ప్రత్యేకించి చక్కగా అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి ప్రియ తమ్ముడు దైవ సేవకులు జాయ్ గారికి, అలాగే వచ్చిన దైవ సేవకులందరికీ, మరి ప్రత్యేకించి ప్రియ తమ్ముడు నవీను. పిడుగురాళ్ళు వచ్చినప్పుడు అంత లావు లేడు, నేను వచ్చినప్పుడు అయితే. తమ్ముడికి, తన కుటుంబానికి, ప్రత్యేకించి పాప అక్షయ జ్వాలకు అందరికీ పేరు పేరున నా నిండు వందనాలు. అందరికి కూడా వందనాలు. మర్చిపోయాను, రాజన్నకి వారి టీం కూడా నిండు వందనాలు. చాలా చోట్ల సభల్లో రాజన్న మాకు ప్రారంభ దశలో అయితే ఎక్కువ ఈ ప్రాంతంలో పెట్టినప్పుడు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. ఏది ఏమైనా మీ అందరిని చూస్తూ ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంక ఈ ఆనందం మీద 1 గంట దాకా వాక్యం చెప్దాం అనుకుంటున్నాను. పర్లేదు చెప్పండి అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అయిపోయింది పిడుగురాళ్ళ వాళ్ళ పని. గట్టిగా చెప్దాం ఒకసారి. 1 గంట దాకా అయితే చెప్పమన్నా, 4 గంటల దాకా అయితే చెప్తా ఉన్నాడు స్తోత్రం చెప్పండి. అసలు అయిపోయింది. సరిగ్గా ఒక అర్ధగంట చెప్పండి అన్న, మంచి ఆకలి మీద ఉన్నాం, వెళ్ళి తినేస్తా ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. యథార్థవంతులు, గొప్పోళ్ళు, పిడుగురాళ్ళు చెప్పుకోవాల్సిన ప్రభుత్తులు. దేవుడు ఆ బిడ్డను దేవుడు. లేదు మరి అర్ధగంటకు ముగిస్తే అట్ట 30 గంటకు ముగించిన అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. 30 గంట వాళ్ళ ఏమనన్నా నువ్వే అంటే అర్ధగంటని 30 గంటని అట్లా కాదులే. దేవుడు ఎంతవరకు నడిపిస్తాడు అంతవరకు చెప్పండి అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చక్కగా చెప్పారు. కానీ కొంతమంది చేతులు ఎత్తలు, అది వాళ్ళకి ఇష్టం లేదేమో. అంటే ఒకవేళ నడిపిస్తే 1 గంట దాకా నడిపించే అనుకోండి దేవుడు. తప్పుగా అనుకోకండి. స్వతంత్రించే మాట్లాడుతున్నా, నా కుటుంబంగా భావించే మాట్లాడుతున్నా. ఏది ఏమైనా గడిచిన కాలమంతా మనల్ని అందరినీ కాపాడి ఆయన కృపలో
దాచి భద్రపరిచిన మహాకృపను బట్టి ఆయన నామాన్ని సన్నుతిస్తూ ఇంత చక్కని కూటంలో అల్పుడు నేను నాకు దేవుని పనిచేసే భాగ్యం, ఆయన మాటలు అందించే భాగ్యాన్ని ప్రభువు నాకు అనుగ్రహించినందుకు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఒక శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ఈరోజు మీ అందరికీ తెలియజేయాలని దేవుని ప్రేమతో ఆశపడతా ఉన్నాను. దయచేసి ఇక అటు ఇటు తిరక్కండి, కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని వినండి. మీ పిల్లల్ని బట్టి చెప్పొచ్చు మీ పద్ధతులు ఏంటో, కాబట్టి జాగ్రత్తగా వాక్యానికి నీ ద్వారా నీ పిల్లల ద్వారా ఎటువంటి ఆటంకం ఉండడానికి వీల్లేదు. సహకరిస్తారని నమ్ముతున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. కుమారులు వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు. ఇప్పటి వరకు కూడా చక్కగా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతున్నాను. ఈ సమయమందు వాక్యం అందిస్తూ ఉండగా వాక్యం ద్వారా నీవే మాట్లాడండి. ఈ ప్రాంతానికి వచ్చిన నీ బిడ్డలైన వారికి అవసరమైన మాటలు మీరు అందించండి. అల్పుడైన మీ దాసుని మరుగుపరిచి మిమ్మును మీరే తేటపరచుకునమని ప్రార్థిస్తున్నాను. వాక్యము మీది, ప్రజలు మీ వారు. ఒక మనుషుడు మాట్లాడితే మనుషుడి జీవితానికి మేలు కలుగుదు. తండ్రి, నీవే మాట్లాడి మహిమ పొందమని ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన బిడ్డలందరినీ బలపరచమని, ప్రత్యేకించి అక్షయ జ్వాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ దీవెన దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నాం మనమందరం కూడా. కుమారులు వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారం. అద్భుతమైనటువంటి మాట, చాలా శ్రేష్టమైనటువంటి మాట. ప్రతి తల్లి తండ్రి నేర్చుకొనవలసినటువంటి మాట, ఆలోచించవలసిన మాట, ధ్యానించవలసిన మాట. రాబోయే పసితరం పట్ల అవగాహన కలిగి వారి భవిష్యత్తు పట్ల దేవుని చిత్తం మీద గ్రహించి దేవుని యొక్క నామ మహిమార్థమై అడుగులు ముందుకు వేయించేటువంటి వచనం ఇది. కుమారులు వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు. అంటే పుట్టినటువంటి పిల్లలు ఏ ప్లేస్లో ఉండాలి అంటే వాళ్ళ తాత తల మీద పెట్టుకునే కిరీటంగా ఉండాలంట పిల్లలు. ఒక పాపో లేదా ఒక బాబు పుడితే ఆ బాబు యొక్క వ్యక్తిత్వం, ఆ బిడ్డ యొక్క పద్ధతి, ఆ బిడ్డ నడిచేటువంటి దైవ సంబంధమైన నడిపింపు వాళ్ళ తాత తల మీద పెట్టుకునే కిరీటం లాగా ఉండాలట. ఆ ప్లేస్లోకి వెళ్ళాలంటే ఎక్కువగా బాధ్యత తీసుకోవాల్సింది ఎవరయ్యా అంటే తండ్రి అని కింద లైన్ చెప్తా ఉంది. తండ్రులే కుమారులకు అలంకారం అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, బిడ్డలు లేక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని చోట్ల నేను వెళ్ళినప్పుడు పసిబిడ్డల కోసం ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసుకున్నటువంటి బిడ్డలు చాలామంది తెలియజేశారు, గర్భఫలం కోసం ప్రేయర్ చేయను అన్నయ్య అని. 20 ఏళ్ళు వచ్చినాయి, మ్యారేజ్ అయ్యి ఇంతవరకు బిడ్డలు లేదని చెప్పేసి కన్నీటి పర్యంతమై ఏడ్చినటువంటి బిడ్డలు నాకు జ్ఞాపకం ఉన్నారు. అంటే బిడ్డలు లేనోళ్ళు లేక ఏడుస్తూ ఉంటే, బిడ్డలు ఉండి కూడా దైవత్వంతో, దేవుని ఆలోచనతో, దేవుని మనసుతో అలంకరించకపోవడం తల్లిదండ్రుల అసమర్థత అనే చెప్పాలి. తల్లిదండ్రులకు దేవుని యొక్క వాక్యపు నడిపింపులో వారు లేరనే చెప్పాలి. దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆత్మీయంగా జీవితాన్ని కట్టుకున్న వారైతే వారి చేతుల్లో పెరిగేటువంటి బిడ్డలు కూడా ఆత్మ సంబంధులుగానే ఎదిగేటువంటి ఆలోచనలకు వాళ్ళు కూడా నింపబడతారు, దైవత్వంతో నింపబడతారు,
బాధ్యతలో పుణికిపుచ్చుకుంటారు. దేవుడు పని, దేవుని ఉద్దేశం అనగానే తొలి అడుగు పసిబిడ్డలే వేస్తారు. స్కూల్కి వెళ్ళినప్పుడు చక్కని సూక్తులు రాసుంటాయి గోళ్ళ మీద. నేటి బాలలే రేపటి పౌరులు అని ఉంటుంది. చాలా అద్భుతమైన మాట. నేటి బాలలే అంటే ఒకప్పుడు మనం చిన్నపిల్లలమే, పెద్దవాళ్ళం అవుతున్నాం. సరైన ఫీడింగ్ లేకపోతే, సరైన విధానం లేకపోతే, సరైన దైవ సంబంధమైనటువంటి తలంపులు కనుక పెద్దవాళ్ళు లేకపోతే తెలియకుండానే పిల్లలు చెడిపోతారు, పాడైపోతారు. ఎంతగా పాడైపోతారంటే మాట విననంతగా. మాట వినకపోయినటువంటి స్థితిలోకి వాళ్ళు వచ్చారంటే క్షణికావేశంతో నింపబడి నీ మాటకు ధిక్కరించి అవసరమైతే అమ్మా నాన్న మీద కూడా చెయ్యెత్తి కొట్టేంతగా తయారవుతారు పిల్లలు. ఆ ప్లేసులోకి రావడానికి హేతు ఏమై ఉండొచ్చు అంటే జ్ఞానం కోసం బిడ్డలను కొట్టమని బైబిల్లోనే రాయబడింది. బుద్ధి వచ్చినట్లు కుమారుని దండించమని బైబిల్లో రాయబడింది. ఏ తండ్రి తన బిడ్డను గద్దించడో లేదా శిక్షకు గురి చేయడో ఆ తండ్రికి ఆ కొడుకు విరోధిగా మారిపోయే ప్రమాదం ఉందని కూడా బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. మెట్టుకు నా ప్రియమైన స్నేహితులారా, దైవ ప్రజలారా, వాక్యం మనతో సూటిగా స్పష్టంగా సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే మన పిల్లలు మనకంటే ముందుగా ఉన్న తాత వాళ్ళకి తల మీద పెట్టుకునే కిరీటపు స్థాయిలో ఉండాలని బైబిల్ చెప్తుంది. ఆ ప్లేస్లోకి వాళ్ళు రావాలంటే, కడుపుకు పుట్టిన బిడ్డ కిరీటంగా మార్చబడేటువంటి మలచబడే ప్లేస్లోకి రావాలంటే తండ్రి ఆ ప్లేస్లో కూర్చోబెట్టాలని, తండ్రి ఆ ప్లేస్లో తీసుకువెళ్ళాలని, తండ్రి ఆ బిడ్డను అలంకరించాలని వాక్యం చెప్పకనే చెప్తా ఉంది. అలంకరించడం అంటే ప్రస్తుతం అలంకరణకు మితి లేకుండా పోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం కదా. నిండు బట్టలు కరువు అయిపోయినాయి. రాను అంతా కూడా. ఒకప్పుడేమో ఒంటి నిండా బట్టలు కప్పుకుంటే అందం, ఇప్పుడు అవయవాలు కనపడేట్టు బట్టలు కట్టుకుంటే అందం. ఇప్పుడు మిడిమేళపు కాలం వచ్చేసింది. చర్చికి వెళ్ళేవాళ్ళం, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేవాళ్ళం. ఈ రోజున నా పద్ధతి, నా వైఖరి సమంజసంగా లేకపోతే నా కడుపుకు పుట్టిన బిడ్డ చెడిపోతారేమో, పాడైపోతారేమో, దైవ సంబంధంగా వారు ఎదగరేమేటువంటి అవగాహన కోల్పోయి ఒకవేళ చర్చికి వచ్చి కూడా దైవ నడిపింపులో ఉన్నట్టే ఉండి కూడా లోకమే రంగంటే ఆ రంగంటం, లోకమే పాట అంటే ఆ పాట వైపు దూసుకుని వెళ్ళిపోవడం, మరలా చర్చి ప్రార్థనే దైవ నడిపింపు ఉన్నట్టే. మళ్ళా ఈరోజు కూడా నాకు బాధ ఏంటంటే ఆదివారం ఇప్పుడు చర్చికి వచ్చేటప్పుడు కొంతమంది ఆడపిల్లలు ఏమనుకోరు కదా, మేము అనుకోమన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి, అసలు పలకట్లేదు. వీళ్ళు కోపం వచ్చింది. స్తోత్రం చెప్దాం గట్టిగా, అయ్యా మీరన్నా చెప్పండి అయ్యా అన్నోళ్ళు. అంటే వాళ్ళ బాధ అంటే ఒంటిగంట దాకా అన్నాడు, ఇదేదో చాలా దూరం పోయేటట్టుంది అనేది వాళ్ళ భావన. అట్లే ఉండదు, క్లుప్తంగానే ముగించేసుకుందాం. అమ్మ చర్చికి వచ్చేది ఒక పాప, పర్సనల్గా కూర్చోబెట్టి చెప్పాల్సి వచ్చింది నేనే. వేసింది తను వేసుకునేటువంటి ప్యాంటు గిలకల కంటే ఒక జాన పైకే ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను. సో చస్తే చచ్చింది, వేసుకున్న బట్టలు నిండుదనంగా ఉంటుంది, తర్వాత సంగతి అలా ఉండదు, టైట్గా ఉంటుంది బట్టలు. ఈ వెనక పక్క ఉండేటువంటి వెంట్రుకలేమో వదిలేస్తుంది అనమాట. వాస్తవంగా రాత్రిపూట ఉలిక్కిపడి లేచిన వాడు కాలిపోయి ఏమైందంటే ఎవరో జుట్టెరు పోసుకొని కనపడ్డారన్నా దయ్యం అనుకుంటా అని చెప్పేసి భయపడి ప్రార్థన చేయించుకోవడం నాకు తెలుసు. చర్చిల్లోకి డైరెక్ట్గా దయ్యాలు వస్తాయన్న సంగతి నాకు వీళ్ళు కళ్ళ ముందు ప్రత్యక్షమైన దాకా అర్థం కాదనమాట. నా అభిమతం ఏంటయ్యా అంటే చర్చికి ఎలా వెళ్ళాలో, ఏ విధంగా ఉండాలో, క్రమశిక్షణ ఏంటో, నీవు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేప్పుడు వస్త్రాన్ని చూసుకోమా ఏంటి, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేటువంటి విధానం మనకు అర్థమవుతున్నప్పుడు మన నడవడేంటో, మన పద్ధతి ఏంటో, మన వైఖరి ఏంటో గ్రహించుకునేటువంటి నడిపింపు ఉండదా ఏంటి? నా ప్రియమైన స్నేహితులారా, దైవ ప్రజలారా, మనమందరం ప్రార్థనకి వెళ్ళేవారమే కాబట్టి ఒకవేళ ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు చర్చికి రానోళ్ళు, వాళ్ళను కూడా ప్రభువు దీవించునుగాక. జాగ్రత్త పడదాం. దైవ సంబంధమైన అలంకారం ఎంతవరకు ఉందో ఆలోచన చేయండి. భౌతిక పరంగా ఏదో పిచ్చాపాట ఆలోచనకు వెళ్ళిపోయి పిల్లలకు లేనిపోయిన విషయాలను నేర్పించేసి
అనవసరమైనటువంటి విషయాలు వాళ్ళ ముందు తెలియజేసేసి వాక్యం నేర్పించుకున్న, ప్రార్థన నేర్పించుకున్న, పరిశుద్ధతలోకి చేయిపెట్టి అడుగులు వేసేటువంటి నేపథ్యాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగిస్తే మనతో పాటు మనకంటే ముందే మన పిల్లలు పాడవుతారు. ప్రస్తుతం నేటి దినాల్లో ఆధునిక నాగరికత పరిజ్ఞానం పెరిగిపోతుంది. పసిబిడ్డలు చేతికి రావట్లే. 9-10 ఏళ్ళు వచ్చినంటే చేతికి రావట్లే పిల్లలు. జాగ్రత్త పడదాం, దైవికంగా మన బిడ్డల్ని పెంచుదాం. తండ్రులే కుమారులకు, చెప్దాం గట్టిగా, తండ్రులే కుమారులకు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు, బిడ్డలను అలంకరించేది మాత్రం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉందని వాక్యం నిర్ద్వందంగా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో నాకు బాగా ఇష్టమైన వచనం, పిల్లల విషయంలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథం 8వ అధ్యాయం చూడండి. బైబిల్కి వెళ్ళిన వాళ్ళందరూ బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి ఒకసారి. మా ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లల్ని సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతమైన మాట, చాలా శ్రేష్టమైన మాట. ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే యెషయా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే నేనును నాకు ఇచ్చిన పిల్లలు. యెషయా రాజవంశంలో పుట్టినటువంటి బిడ్డ. యెషయా దేవుని చేత బలంగా వాడబడిన సాధనం. యెషయా గొప్ప దైవ సేవకుడు, ప్రవక్త అని బైబిల్లో వ్రాయబడింది. యెషయా ప్రవక్త. యెషయా రచించినటువంటి గ్రంథం యెషయా గ్రంథాన్ని మనం చదివితే చిన్న బైబిల్ అని చెప్పొచ్చు. క్రొత్త నిబంధన పాత నిబంధన ఇమిడిపోయినటువంటి గ్రంథం యెషయా గ్రంథం. సరిగ్గా పాత నిబంధనలో 39 గ్రంథాలు, 39 అధ్యాయాలు ఉంటాయి, 39 గ్రంథాలు ఉంటాయి. క్రొత్త నిబంధనలో 27 గ్రంథాలు ఉంటాయి, 27 పుస్తకాలు ఉంటాయి. యెషయా గ్రంథం 39వ అధ్యాయం కొరకు వచ్చేసరికి పాత నిబంధన అలాగ కనిపిస్తూ ఉంటుంది. 40వ అధ్యాయం ప్రారంభమవుతోనే యోహాను గురించి ప్రవచనం కనిపించింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని ప్రజలారా, అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్నటువంటి దేవుని సంగతులు యెషయా దేవుని ఆత్మచేత నింపబడి యెషయా గ్రంథాన్ని చక్కగా రాసి పెట్టాడు ఆయన. ఎన్ని ఆదరణకరమైన మాటలు ఉన్నాయో యెషయా గ్రంథంలో. రాబోయే ప్రవచనాలు సంగతులు ఎన్ని ఇమిడ్చుంచాడో యెషయా భక్తుడు. చూడండి, కాల సంగతులు ఎన్నో విషయాలు రాసి పెట్టించి అలాగుంచాడు. ఇంచుమించు క్రీస్తు పుట్టకమునుపు 640 సంవత్సరాల అవతల పైచులుకున్నటువంటి యెషయా భక్తుడు చాలా చక్కగా తన జీవితాన్ని కొనసాగించి, చక్కగా దేవుని పనిచేసి, దేవుని యొక్క మహిమార్థమైన జీవితాన్ని కొనసాగించిన వాడు. ఎంతగా దేవునికి లోబడేవాడు అంటే 3 సంవత్సరాలు బట్టలు లేకుండా నువ్వు తిరగాలని చెప్తే, ప్రజలకు సూచనగా నువ్వు బ్రతకాలని చెప్తే వస్త్రహీనుడిగా దిగంబరిగా తిరిగినట్టుగా బైబిల్లో రాయబడింది. యెషయా గ్రంథం 20వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 2 నుంచి చదవండి దయచేసి. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చెను. నీవు పోయి నీ నడుము మీది గోని పట్టను విప్పి నీ పాదములను జోళ్ళు తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరి జోళ్ళు లేకయే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తుని గూర్చియు కూషుని గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరముల దిగంబరి జోడు లేకే నడుచుచున్న ప్రకారం. చాలు, ఈ కింద హెచ్చరిక ఉంది. చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. దేవుని మాటకు లోబడి దేవుని యొక్క నామ మహిమార్థమై ఒక రాజవంశంలో పుట్టినటువంటి యెషయా వస్త్రహీనుడిగా దేవుని చిత్తం తెలియజేయడానికి, ఆ ప్రాంతానికి సూచన, దేవుని సూచనగా బ్రతకడానికి ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఐగుప్తు దేశానికి కూషు ప్రాంతీయులకు ఈయన చాలా చక్కగా సూచనగా వాళ్ళ మధ్య తిరుగుతున్నట్టుగా బైబిల్లో రాయబడిన మనం చూడవచ్చు. ఇందులో నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఐగుప్తీయులకు కూషు దేశస్తులకు యెషయా ఒక సూచనగా కనపడుతున్నాడు. చెప్పకూడదని గట్టిగా ఒకసారి. పాపం టైఫాయిడ్ వచ్చి ఒక 20 రోజులు టాబ్లెట్లు వాడుకున్నాక వస్తావా రావా వాళ్ళ ప్రార్థన కంటే బలవంతంగా వచ్చి కూర్చోబెడితే మనిషిని చప్పట్లు కొట్టమంటే కొడతారు చూడండి. అట్లా కొట్టాం మనం ఇప్పుడు. కొట్టను గట్టిగా చప్పట్లో.
దేవునికి మహిమ కలుగును గాక. చలి మీకైనా ఏంటి, నాకు లేదా ఏంటి? ఇది ఒక చలి. గత ఈ వారంలోనే మా బ్రదర్ ఒక ఆయన చైతన్య అని హిమాచల్ ప్రదేశ్ సేవకి వెళ్ళాడు. పాపం 14 ఏళ్ళ క్రితం వెళ్తే 14 మంది వెళ్ళారు. 13 మంది వెనకొస్తే ఒక్కడే ఉన్నాడు అక్కడ. 16 మందికి బాప్తించాడు. అక్కడికి వెళ్ళి మనం ఉన్నాంటే చచ్చిపోతాం ఒక పూటకే. ఈ మంచిది ఇదేం చలి. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, ఇంకొంచెం గట్టిగా చెప్దాం. యెషయా ఐగుప్తు మధ్య, కూషు దేశస్తుల మధ్య సూచనగా కనపడతా ఉన్నాడు. దేవుని కార్యానికి ఒక సాదృశ్యంగా కనపడతా ఉన్నాడు. ఆ యెషయా అంటున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు వారి మధ్య, ఎవరి మధ్య? ఇశ్రాయేలు వారి మధ్య నేనును నా పిల్లలను సూచనలుగాను మహత్కార్యాలుగాను ఉన్నామంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవ సేవకులని వారు ఎక్కువ మంది ఉన్నాయి ఈవేళ. ప్రతి విశ్వాసి ఇక్కడే ఉన్న, చాలామంది ప్రార్థనకు వచ్చే బిడ్డలు ఇక్కడే ఉన్నారు. దేవుని మందిరానికి వెళుతున్నామంటే, దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకున్నామంటే, క్రీస్తునాథుని యొక్క రక్తమందు కడగబడి దేవుని యొక్క మహిమార్థమే బ్రతుకుని దేవునికి అంకితం చేసుకొని ముందుకు అడుగు వేస్తున్నామంటే, నీ వీధిలో వాళ్ళకు నువ్వే ఒక సూచనగా మారాలి. స్తోత్రం. నీ ప్రాంతపు వాసులకు నువ్వే ఒక మహత్కార్యంగా మార్చబడాలి. నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ బిడ్డల ప్రవర్తన ఇది డ్రాప్ అవుతుందమ్మా. నీ బిడ్డల ప్రవర్తన చూసి, నీ కుటుంబీకులను చూసి, వీళ్ళు ప్రార్థనకు పోయే బిడ్డలయ్యా, వాళ్ళ అమ్మా నాన్న ప్రార్థనా పరులు, వాళ్ళకంటే వాళ్ళ కడుపుకు పుట్టిన బిడ్డలు పరిశుద్ధతను దేవుని యొక్క వాక్యాన్ని పుణికి పుచ్చుకున్న బిడ్డలని, బిడ్డలను చూసి దేవునికి మహిమ రావాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, చెప్దాం గట్టిగా, 2 చేతులపై చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, యెషయా ఎంతగా అలంకరించాడంటే బిడ్డల్ని దేవుని వలన సూచనలుగా మహత్కార్యాలుగా అలంకరించాడు. స్తోత్రం. నీ బిడ్డ ఒక సూచనగా, నీ బిడ్డ ఒక మహత్కార్యంగా, దేవుని యొక్క నామ మహిమార్థమే నిలిచేటువంటి బిడ్డగా నీ బిడ్డ ఉండాలని వాక్యం చెప్పకనే చెప్తా ఉంది. బైబిల్లో ఎన్నో దృష్టాంతాలు మనందరి కోసం ఎందుకు వ్రాసి పెట్టాడు అంటే, చూడండి, కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి ఒకసారి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడి ఉన్నాయట. స్తోత్రం చెప్దాం గట్టిగా. యెషయా ఎంతగా బిడ్డలను పెంచాడయ్యా అంటే, పిల్లలను సూచనలుగాను మహత్కార్యాలుగాను దేవుని దగ్గర పెంచాయట. ఆయన అంటున్నాడు, సియోను కొండ మీద నివసించేటువంటి లార్డ్ ఆఫ్ హౌస్, సైన్యములకు అధిపత్యకు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యాలుగాను నేను మా పిల్లలు ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. ఒక తల్లివిగా తండ్రివిగా దేవునికి సంబంధించిన సూచనగా మహత్కార్యంగా నువ్వు నిలబడాలి, కానీ నీకు పుట్టే బిడ్డలు సూచనలుగా మార్చబడతారు. స్తోత్రం. నీకు పుట్టిన బిడ్డలు మహత్కార్యాలుగా మార్చబడతారు. నీ బిడ్డను చూసి సమాజం నేర్చుకుందురుగాక. నీ బిడ్డను చూసి సమాజానికి దేవుని భక్తి అంటే అర్థమవునుగాక. నీ బిడ్డను చూసి దేవుని మహిమేంటో వారు గ్రహించుకుందురుగాక. ఆ వరుసలో చర్చికి వెళ్ళే ప్రతి తల్లి తండ్రి బిడ్డల్ని పెంచాలే, కానీ ఎంతమంది పిల్లల భవిష్యత్తు దేవునికరంగా మార్చబడుద్దో యెషయా అంత చక్కగా అలంకరించాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా, చెప్దాం గట్టిగా. యెషయా తన బిడ్డల్ని సూచనలుగా మహత్కార్యాలుగా అలంకరించి పెట్టాడు. ఆ వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గ్రంథం 8:18 వచనం చాలా చక్కగా లిఖింపజేసి పెట్టాడు. యెషయా కుటుంబం గురించి చక్కగా వర్ణన ఉంది అక్కడ. నీ గురించి నా గురించి ప్రభు ఏమనుకుంటున్నాడు, మన కడుపుకు పుట్టిన బిడ్డల గురించి దేవుడేమనుకుంటున్నాడు, మన కుటుంబం పట్ల దేవుని ఆలోచన ఏమై ఉండొచ్చు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల పట్ల, మా పిల్లలు అచ్చం నా ముక్కే వచ్చింది, అచ్చం నా ముఖం తీసి పెట్టాడు, లేకపోతే అచ్చం నాలాగే, అచ్చం నా విధంగా, అచ్చం నాలాగే, అచ్చం నా పోలికే, అచ్చం అసలు నా బొగ్గలే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మంచిదే, కాదంటానికి వీల్లేదు. కానీ నీ పద్ధతి నీ వైఖరి వద్దు, నీ బిడ్డలకు దైవ పద్ధతి నేర్చబడునుగాక. స్తోత్రం. నీ బిడ్డలు దైవ జ్ఞానంతో నింపబడుదురుగాక. జ్ఞానమందును ఆత్మయందును వారు ఎదుగుదురుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా ప్రార్థనా పరుడు, యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త, దేవుని చేతిలో బలంగా వాడబడిన ప్రవక్త తన బిడ్డల్ని పెంచుకున్నాడు. దేవుని వలన సూచనగాను మహత్కార్యాలుగా ఉండే విధంగా పెంచాడు. మన బిడ్డలను కూడా నువ్వు మెచ్చుకునే విధంగా కాదు, నువ్వు నచ్చే విధంగా కాదు. కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు, కొంతమంది అయితే ఒకవేళ చర్చికి రాకపోయినా వచ్చిన కొంతమంది ఉంటారు. మా బిడ్డ ఏమనుకున్నావు, పులి ఎవరంట,
ఎవరు నీ బిడ్డ? పలకరేమయ్యా, కోపం వచ్చింది నా మీద. నీ బిడ్డ పులియా? నువ్వు మేసం తిప్పుతావు, వాడు 6 ఏళ్ళకే తొడగొడతాడు. ఎవడో ఒకడు కాలు చెయ్యో తీసిందాక వాడు తొడగొడతానే ఉంటాడు. పిండి కట్టేస్తే అప్పుడు నీ మేసం బాగా తిప్పుదు. కానీ మేసం తిప్పేసేయాలి అక్కడ లేదు. నీ బిడ్డను ఏ స్కూల్కు పంపించావో ఆ స్కూల్లో ప్రిన్సిపాల్ సైతం నీ బిడ్డను సన్మానిస్తే నువ్వు చూడాలా, అది నీకు గర్వకారణం. చెప్పకూడదాం గట్టిగా. కొట్లేరిక అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది. ఇక ఏ స్కూల్కి వెళ్తారో నీ బిడ్డలు, ఆ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ సైతం నీ బిడ్డ గురించి గర్వంగా చెప్పుకోవాలా. జిల్లా స్థాయికి వెళ్తావో, రాష్ట్ర స్థాయికి వెళ్తావో, దేశ స్థాయిలోకి వెళ్ళిపోతావో, ప్రపంచమంతా నీ బిడ్డ గురించి ఒక గొప్ప స్థానంలో చెప్పుకోవాలా. ఒక తండ్రివిగా నీ చేతిలో, ఒక తల్లివిగా నీ చేతిలో ఉంది ఆ పద్ధతి అంతా కూడా. పిచ్చాపాటి సినిమా మాటలు, పిచ్చాపాటి జోకులు, పిచ్చాపాటి జబర్దస్త్ కామెడీ పెడితే నీ పిల్లవాడు నీకంటే వెక్కిరింతల పాలుగా, నవ్వుల పాలుగా అవుతాడు రేపొద్దున. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలను కూర్చోబెట్టుకొని భవిష్యత్తు పట్ల, రాబోయేటువంటి కాలం పట్ల ముందుగా ఉండేటువంటి కొన్ని పరిస్థితులు చెప్పేటువంటి అవగాహన లేదు చాలామంది తల్లిదండ్రులకి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం రాయబడింది చూడండి, 38వ అధ్యాయం అనుకుంటాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం కాడికి రండి ఒకసారి. 19వ వచనం చదవండి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును, స్తోత్రం చెప్దాం గట్టిగా. తండ్రులు ఏం తెలియజేయాలి పిల్లలకి? చెప్పట్లా. ఏం తెలియజేయాలి? సత్యాన్ని తెలియజేయాలి. సత్యం అంటే బైబిల్లో రాయబడింది, యోహాను సువార్త 17:17 ప్రకారంగా నీ వాక్యమే సత్యం. 119వ కీర్తన 160వ వచనం ప్రకారంగా వాక్య సారాంశమే సత్యం అని రాయబడింది. ప్రతి తండ్రికి సత్యం తెలిసి ఉండాలి. ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టే స్థాయిలో ప్రతి పెద్దరికం తెలిసి ఉండాలా. ఒక తండ్రివిగా లేదా ఒక తల్లివిగా నువ్వు ఉన్నావంటే నీచమైంది ఏదో ఘనమైంది ఏదో గుర్తుపట్టి నీ బిడ్డకు ఘనమైంది అందించి నీచమైంది దాన్ని పక్కకు నెట్టేటువంటి సామర్థ్యం ఉండాలి ప్రతి తల్లికి తండ్రికి. నీచమంతా ఇంట్లోనే పెట్టుకుంటాం, జబర్దస్త్ అంటాం, సినిమా అంటాం, సీరియల్ అంటాం, పిచ్చపాటు మాటలు అంటాం, మూవీ పెట్టుకొని చూస్తూ ఉంటాం, తన్నుకోవడం చూపిస్తూ ఉంటాం. నీ బిడ్డలు కూడా అది అలవాటు అయిపోయింది. ఇవాళ ప్రార్థన నేర్పించాలన్నా, వాక్యం నేర్పించాలన్నా ఆనవాళ్ళు ఏవి? జాగ్రత్త పడదాం. మన కుటుంబంలో మన బిడ్డల పట్ల కొంచెం జాగ్రత్త తీసుకుందాం. వాక్యం చెప్తా ఉంది, నీ బిడ్డలకు సత్యాన్ని తెలియజేయి. నీ బిడ్డలు నువ్వు అలంకరించేటువంటి ఒక మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా ఉండిపో. వాక్యం అదే చెప్తుంది. యెషయా అలంకరించాడు, దేవుని వలన సూచనలుగాను మహత్కార్యాలుగా ఉండేంతగా అలంకరించాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం, యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం చాలా అద్భుతమైన మాట, మనందరికీ అవసరమైన మాట, మనమందరం నేర్చుకొనవలసినటువంటి శ్రేష్టమైనటువంటి మంచి మాట. 9-10 వచనాలు 7వ అధ్యాయం. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా నున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. యెజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకును. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఏం చేసుకున్నాడయ్యా అంటే, ఇశ్రాయేలు వారికి దేవుని యొక్క ధర్మ విధులు, దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఇది నేర్పి తీరాల్సిందే, ఖచ్చితంగా ప్రజలైన వారికి, ఇశ్రాయేలు వారికి దేవుని యొక్క కట్టడల విధులు ఖచ్చితంగా నేర్పించాల్సిందని చెప్పేసి దృఢ నిశ్చయం చేసుకున్నట్టుగా వాక్యం చెప్తా ఉంది. వాస్తవంగా మీరు గమనించి చూడండి, యెజ్రా కంటే ముందుగా బబులోను చెర నుండి జెరుబ్బాబెల్ నాయకత్వంలో కొంతమంది బయటకు వస్తారు. ఎక్కడికి? యెరూషలేముకు ప్రయాణం అవుతారు. స్తోత్రం చెప్దాం గట్టిగా, చెప్దాం గట్టిగా. జెరుబ్బాబెల్ నాయకత్వం వచ్చేసి కొంతమంది వచ్చేస్తారు అక్కడి నుంచి. తర్వాత యెజ్రా నాయకత్వం, తర్వాత నెహెమియా నాయకత్వం. దీనికంటే ముందుగా సిద్కియా పరిపాలనలో బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేము మీద దండయాత్ర చేసినది. వారి మీదకి వెళ్ళి మందిరాన్ని తగలబెట్టి ప్రాకారాన్ని పడగొట్టేసి ఎవరైనా వారిని పట్టుకొని ఆ ప్రాంతాన్ని తగులు పెట్టేసి దోచుకొని అందరిని తీసుకుని వస్తాడు ఇక్కడికి.
ఉపయోగపడిన మనుషులను వదిలిపెట్టేస్తాడు, యవనస్తులైన వారిని తీసుకుని వచ్చేస్తాడు ఇక్కడికి. సిద్కియా కాలం జరిగింది. ఇర్మియా చెప్తూనే ఉంటాడు, 70 సంవత్సరాల చెరకాలం రాబోతుంది, మీ ఇష్టం అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉంటాడు. కానీ ఇర్మియాను బహు ఇబ్బందులు పెడతారు వాళ్ళు. వారు వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు ఎక్కడుంటారు అంటే బబులోన్లే ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు తీసుకొచ్చారంటే కల్దీల రాజు అయినటువంటి నెబుకద్నెజరు, బబులోన్ రాజు ఆయన. వారందరిని దోచుకొని ఇక్కడ తీసుకుని వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత నెబుకద్నెజరు పరిపాలన అయిపోద్ది. నెబుకద్నెజరు అయిపోయిన తర్వాత బెల్షస్సరు పరిపాలన వచ్చింది. బెల్షస్సరు రాజు పరిపాలన అయిపోయిన తర్వాత దర్యావేషు పరిపాలన వచ్చింది. దర్యావేషు పరిపాలన అయిపోయిన తర్వాత కోరెషు రాజు పరిపాలన వచ్చింది. కోరెషు రాజు పరిపాలనలో యెహోవా చేత కోరెషు ప్రేరేపించబడిన వాడై దేవుని మందిరం కట్టించాలని దేవుడు పూనుకుంటాడు. చెప్పకూడదు గట్టిగా ఒకసారి, దేవునికి మహిమ కలుగును గాక. అంటే వారిని దోచుకొని వచ్చింది బబులోనికి నెబుకద్నెజరు పరిపాలన జరిగితే, నెబుకద్నెజరు రాజు పరిపాలన అయిపోయిన తర్వాత బెల్షస్సరు పరిపాలన చేస్తే, బెల్షస్సరు అయిపోయిన తర్వాత దర్యావేషు పరిపాలన చేస్తే, దర్యావేషు పరిపాలన అయిపోయిన తర్వాత కోరెషు రాజు పరిపాలనలో కోరెషు అంటాడు, తిరిగి మీ దేశానికి వెళ్ళండి, మందిరాన్ని కట్టుకోండి. 70 సంవత్సరాల చెరకాలం అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి దేవుని ఆత్మచేత నింపబడిన జెరుబ్బాబెలు నాయకత్వంలో కొందరు యెరూషలేం వెళతారు. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, చెప్దాం గట్టిగా హల్లెలూయా. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, దానియేలు బాలుర వరుసలో ఉన్నప్పుడు తీసుకుని పోయాడు. ఎవరు తీసుకెళ్ళింది? బబులోన్ రాజు నెబుకద్నెజరు. దర్యావేషు పరిపాలన ఉన్నాడు, అంతకంటే ముందు ఆయన బెల్షస్సరు పరిపాలన ఉన్నాడు, అంతకంటే ముందు నెబుకద్నెజరు పరిపాలన ఉన్నాడు, చివరి రాజు ఏంటంటే కోరెషు పరిపాలన కూడా ఉన్నాడు అక్కడే. ఇంచుమించు ఆయన యొక్క జీవితకాలం అంతా గమనించిస్తే 90 సంవత్సరాల పైచిలకు బబులోనే ఉన్నాడు ఆయన. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, 70 సంవత్సరాల చెరకాలం అయిపోయిన తర్వాత వినండి, రోజు బైబిల్ చదివే వాళ్ళకి కోరుకున్నంత తిండి పూట, అయోమయంగా అందరం వాళ్ళకి నేనేం చెప్పలేను. ఇక కొంచెం మనసు పెట్టారంటే చాలా లోపలికి చాలా విషయాలు తెలుసుకుంటారు మీరు. స్తోత్రం చెప్దాం గట్టిగా. చెరకాలం అయిపోయిన తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వం అయిపోయిన తర్వాత ఎజ్రా నాయకత్వం వచ్చేసింది. ఎజ్రా ఏం చెప్పాలనుకున్నా అంటే, అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి, దేవుని ధర్మ విధులు నేర్పించాలని చెప్పేసి తీర్మానం చేసుకుంటాడు. మంచిది. నేనేమంటానంటే, కల్దీలు రాజైన బబులోన్ రాజైన నెబుకద్నెజరు వారి మీద దండయాత్ర చేసి దోచుకొని వెళ్ళిపోతే, తిరిగి వాళ్ళు పరిపాలన అయిపోయి నెబుకద్నెజరు, బెల్షస్సరు, దర్యావేషు, కోరెషు పరిపాలన తిరిగి వచ్చేటప్పటికి 70 సంవత్సరాలు పూర్తయిపోయి ఒక 5-10 సంవత్సరాలు ఎక్స్ట్రానే అయిపోయింది ఎజ్రా కాలం వచ్చేసరికి. అయితే ఎజ్రా ఏమి నేర్పాలనుకుంటున్నాడు ఇప్పుడు వాళ్ళకి? అర్థం కాల. ఎజ్రా ఏమి నేర్పాలనుకుంటున్నాడు వారికి? మళ్ళా చదవండి ఒకసారి ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం పెద్దగా చదవండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును, ఇశ్రాయేలులకు దాని కట్టలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయమో. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, ఎజ్రా అంట ధర్మశాస్త్ర విధులు, దేవుని యొక్క వాక్యాన్ని కట్టలు నేర్పించడానికి పూనుకున్నాడట. మంచిది, చాలా సంతోషం. 70 సంవత్సరాల చెరకాలం అయిపోయిన తర్వాత, జెరుబ్బాబెలు నాయకత్వం అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ప్రజల్లో ఎజ్రా నాయకత్వంలో బయటకు వచ్చారు వీళ్ళంతా. చాలా సంతోషం. ఇప్పుడు ఇంతకీ ఎజ్రా యెరూషలేములో పుట్టినప్పుడే బబులోనికి వెళ్ళాడా? ఎజ్రా బబులోన్లో పుట్టినప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని ఉంటాడా? బబులోన్లో పుట్టాడా, యెరూషలేములో పుట్టాడని ఆలోచన చేస్తే 70 సంవత్సరాల చెరకాలం అయిపోయింది, జెరుబ్బాబెలు నాయకత్వం అయిపోయిన తర్వాత ఎవరి కాలం వచ్చింది? ఎజ్రా నాయకత్వంలో ప్రజలను తీసుకొని రావాలి. స్తోత్రం కలుగును గాక. అంటే ఇంచుమించి 70 సంవత్సరాల పైచిలుకు దాటిపోయింది. 70 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మనిషి దృఢంగా ఉండగలుగుతాడా? పెద్దవాడైపోయి ఉండాలి. వాస్తవంగా దైవ సంబంధంగా ఆధ్యాత్మిక లెక్కల ప్రకారం గమనం చూస్తే ఎజ్రా యెరూషలేములో పుట్ల బబులోనులోనే జన్మించాడు ఆయన. స్తోత్రం చెప్దాం గట్టిగా. నేనేమంటానంటే, పుట్టింది బబులోన్లో, నేర్చుకుంది మాత్రం ధర్మశాస్త్రం. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి హల్లెలూయా. పుట్టింది బబులోన్లో, నేర్పడానికి సిద్ధపడింది మాత్రం, దృఢ నిశ్చయం చేసుకుంది మాత్రం ధర్మ విధులు నేర్పడానికి పూనుకున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే, ఎజ్రా రాజుగారితో మాట్లాడేటప్పుడు ఏదైనా చెప్తే
రాజుగారు నువ్వే చెప్తే అలాగనే, నువ్వు ధర్మశాస్త్రం అంతా నింపబడిన బిడ్డవు కాబట్టి మాట్లాడతాడు ఆయన. ఎజ్రా ఏది కోరుకుంటుంది ఓకే అని చెప్పి తీసుకెళ్ళమంటాడు. ఎవరు? ఆ రాజుగారు కూడా. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, భయంకరమైన విగ్రహారాధన కలిగినటువంటి బబులోన్లో పుట్టినటువంటి ఈ ఎజ్రా ధర్మ విధులను, దేవుని యొక్క వాక్యాన్ని నేర్పడానికి, ధర్మశాస్త్రం అంతా పఠించి వారికి నేర్పించడానికి, పుణికి పుచ్చుకున్న అనుభవంలోకి వచ్చేసి వారికి పఠింపజేసి నేర్పించడానికి పూనుకున్నటువంటి ఈ ఎజ్రా, వీళ్ళ నాన్నగారి పేరేంటో, ఏ గోత్రం అయి ఉంటుందో, ఏ విధంగా ముందుకొచ్చి ఉంటాడో. ఎజ్రా గురించి ఆలోచన చేస్తే లేవి గోత్రంలో పుట్టినవాడు ఎజ్రా. స్తోత్రం. షరాయా కుమారటువంటి బిడ్డ ఈ ఎజ్రా. అంటే చెరకాలంలో ఉండి చెరలోనే ఉన్నటువంటి బిడ్డ, బానిసగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆడికి వెళ్ళిపోయిన బిడ్డ. అంటే వాళ్ళ అమ్మ బానిసగా వెళ్ళిపోతే బానిసలుగా వెళ్ళారే కానీ ఆ బిడ్డను మాత్రం ధర్మశాస్త్రంతో నింపేటట్టుగా పెంచారు వాళ్ళు. స్తోత్రం. ఇందులో నేను మీకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఎజ్రా మాట్లాడితే రాజుగారు కూడా మౌనం అవుతాడు. ఎజ్రా మాట్లాడితే దేవుడు వింటాడు. దేవుని కరుణాహస్తం ఎజ్రాకు తోడుగా ఉన్నట్టుగా బైబిల్లో రాయబడింది. ఎజ్రా మాట్లాడుతూ ఉంటే ఇశ్రాయేలు వారందరూ మౌనమై కట్టడలు నేర్చుకోవడానికి పూనుకున్నట్టుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. బబులోన్లో పుట్టిన ఈ బిడ్డకి ధర్మశాస్త్రం అంతా పుస్తకంలో కనపట్ల నరనరాన నిండిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాత్రి వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, బంధకాల్లోనే ఉండి ధర్మశాస్త్రం నింపినటువంటి ఎజ్రా ప్లేస్ ఎక్కడ? ఇంట్లో బైబిల్ ఉండి ప్రశాంతంగా, నీకు బంధకాలు లేవు, నిర్బంధించే పరిస్థితి లేవు, మరి కష్టపడే పరిస్థితి ఏమి లేదు, ఇంట్లో ప్రశాంతంగా బైబిల్ చదువుకోవచ్చు. కష్టకాలంలో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న ధర్మశాస్త్ర బిడ్డ గుండెను నింపితే ఏ శ్రమ ఉందండి మనకి, ఏ కష్టం ఉందండి మనకి, ఏ ఇబ్బంది ఉందండి మనకి, ఏ పరిస్థితి ఉందండి మనకే. ఎజ్రా నాన్నగారి పేరు షరాయా అని బైబిల్లో రాయబడింది. 7వ అధ్యాయం దొరుకుతుంది మనకు ఆ మాట. నేనేమంటానంటే, నీ బిడ్డలకి కనీసం 1వ కీర్తన నేర్పించుంటావా? ఎన్నో కీర్తన మాట్లాడంలా, ఎన్నో కీర్తన అర్ధగంటే వాక్యం స్టార్ట్ అయిపోయింది, అందరు సన్నగిలిపోయినట్టున్నారు. 1వ కీర్తన, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గం నిలవక అపాస కూర్చుని చోటు. ఇదేమో కానీ ఒక చోట మీటింగ్కి పిలిచారు నన్ను వాక్యం చెప్పడానికి. వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు 7 ఏళ్ళు కానీ 6 ఏళ్ళు కానీ ఉంటాయి ఆ పిల్లాడికి పాపం. మరి ఆ పిల్లాడు అవతలి పిల్లలేమో కొట్టుకుంటా ఆడుకుంటా ఉంటే ఇంకొక పిల్లాడు వచ్చేసి రారా ఆడుకుందని చెప్తే నేను రాలేడు కూర్చుంటాను అన్నాడు. నేను గమనిస్తా బైబిల్ చదువుకుంటా ఉన్నా. ఈలోగా ఇంకో పిల్లాడు వచ్చి, రేయ్ ఆటకు వస్తావు రావురా, ఏంట్రా నీ సంగతి, నువ్వు గెలవలేవనేగా అని చెప్పేసి వాడంటా ఉన్నా నవ్వుతా. వీడంటాడు, రేయ్ ఒకసారి కమిట్ అయిపోతే నా మాట అర్థం కాలే మీకు. వాడికి అప్పటికే కమిట్మెంట్ కూడా అయిపోయింది. ఒకసారి కమిట్ అయిపోతే వాడి మాట వాడే. ఈ మిడిమాల మాటలు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి పిల్లలకి? పాలిచ్చేటప్పుడే సొంత బిడ్డ కదా, నీ కడుపుకు పుట్టిన బిడ్డ కదా, పేగు తెంచుకున్న బిడ్డ కదా, చపలపు మాట తొలిసారి నోటి మీద వచ్చినప్పుడు ఒక దెబ్బేస్తే వచ్చిన తర్వాత మాట్లాడు. మైజుడు అంత మంచి మాటలు వస్తున్నాయి, కమిట్ అయిపోయాడు మా బిడ్డ అని చెప్పేసి మురిసిపోయేటువంటి పనికి మాలిన తల్లిదండ్రులను బట్టి బిడ్డల జీవితాలు ఇవాళ భ్రష్టు పట్టిపోతున్నాయి. నా అన్నలారా, నా పెద్దలారా, అక్క చిన్నారు, మిమ్మల్ని నిందించాలని కించపరచాలని నేను మాట్లాడడం. దేవుని ఉద్దేశాన్ని మీ కళ్ళ ముందు ఉంచడానికి రాత్రి మీ మధ్యలోకి వచ్చాను. నేనైతే పిల్లలు లేనోళ్ళు లేక ఏడుస్తూ ఉంటే, కడుపుకు పుట్టిన బిడ్డల పట్ల జాగ్రత్త లేకుండా, దైవ సంబంధమైన విధులు కట్టలు నేర్పకపోగా, కనీస క్రమశిక్షణ నేర్పించకపోగా, చపలపు మాటలు నీ బిడ్డకు నోటికి వస్తున్నాయంటే తప్పెవరిది? అంతగా చెడిపోయి అలంకారంతో అలంకరించావు తల్లివిగా తండ్రివిగా నీవు. ఎజ్రాను వాళ్ళ అమ్మా నాన్నలు అలంకరించారు, ధర్మశాస్త్రంతో నింపి సమాజాన్ని మళ్ళా పునరుద్ధరణ చేయడానికి, సమాజాన్ని బాగు చేయడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రబోధించడానికి వారి మధ్య నాయకత్వం వహించే బిడ్డగా పెంచారు వాళ్ళ అమ్మా నాన్న. ఒకసారి నీవే చెరకాలు ఉంటే నీ బిడ్డలు ఎలా ఉంటారో తెలియదు కానీ, ఎజ్రా వాళ్ళ అమ్మా నాన్న షరాయా వాళ్ళ నాన్నగారు, వారి కుటుంబం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే బబులోని ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్లేస్లోకి వెళ్ళినా వాళ్ళు దేవుని చిత్తం చేసే వరుసలో నిలబడ్డారు.
వారు కడుపుకొని పుట్టిన బిడ్డలకి వాక్యాన్ని ప్రబోధించారు, పిచికారి చేశారు వారి మీద. దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించారు వాళ్ళు. నరనరాన దేవుని యొక్క వాక్యం ప్రవహించేంతగా పెంచారు వాళ్ళు. ఇప్పుడు ఎజ్రా పైకి లేచి అందరికీ వాక్యం నేర్పాలనుకుంటున్నానని చెప్తాడు ఆయన. నీ బిడ్డ నిలబడిన తర్వాత నీ ప్రజలైన వారికి వాక్యం చెప్పే ప్లేస్లో ఉన్నప్పుడు నువ్వు సంతోషపడవచ్చు. స్తోత్రం చెప్దాం గట్టిగా. చర్చి దగ్గర ఒక ఇల్లు ఉంది. వాళ్ళ పేరు పలానా ఇల్లు అంటే వచ్చి అడుగుతారు, మీరు ఇప్పుడు రాళ్ళు మామూలుగా. వాడికి కూడా 8దో 9దో ఉంటాయి పిల్లాడికి. బొగ్గలు వేసుకుని బల్లె ముద్దుగా ఉంటాడు వాడు. వాడు అంటాడు వాళ్ళ నాన్నే బిస్కెట్ ప్యాకెట్ కొనకపోతే మెడ మీద అంతా అంటే మయ్యకి ఎంత ప్రవచనాలు వస్తున్నాయో. మయ్య వరాలు అయ్యా. ఏ వచనం పలకరేమిటండి బాబు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో కోమాలో పోయిన వాళ్ళు ఉంటారు. ఆడికాడిపోయి రే ఇదిగో గొడ్డలు 100 ఇస్తావా ఇవన్న డబ్బులు అంటే పలుకుతాడా? మీరు పలకట్లేదు ఏంది? అర్థమైంది. అసలు అలాగ అయిపోయిందనమాట. వాక్యం అందించేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, రుచికరమైనటువంటి దేవుని మాటలు వినపడుతూ ఉన్నప్పుడు హృదయం స్పందించాల. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, ఎజ్రాను అలంకరించారు సమాజాన్ని ఉద్ధరించేంతగా. స్తోత్రం. యోషయా అలంకరించాడు బిడ్డల్ని యెహోవా వలన సూచనలుగా, మహత్కార్యాలుగా. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం గట్టిగా, ఒకసారి గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అంతేకాదు, చెప్పనా ముగించిన? చెప్పండి అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ముందు కూర్చున్న వాళ్ళు ఒక్కళ్ళు చేయెత్తల. ఆ పనికి మన దాన్ని కూర్చొని చేయెత్తింది. అసలు సీరియల్ టైం ఇలా పోగొట్టుకున్నా నేను. అసలు ఇలా నవీన్ ఇలా కూటమి పెట్టడం నాకు ఇష్టం లేదు. మంచి భాగం బాగొట్టుకునే వాళ్ళు రేపు ఎవరు చెప్తారు, ఎవరిని అడగాలి, బొద్దులు అడగాలి మళ్ళా. అందుకని నేను చేయెత్తలేకపోయాను. అంతేనా మీ ఉద్దేశం? సవాలుగా తీసుకో ఈ రాత్రి వాక్యాన్ని. నీ కడుపుకు పుట్టిన బిడ్డని మరో ఎజ్రాలాగా పెంచుదువుగాక. నీ కడుపుకు పుట్టిన బిడ్డల్ని దేవుని వల్ల సూచనలుగా, మహత్కార్యాలుగా పెంచుదువుగాక. నీ కుటుంబంలో ఒక మార్పు రాత్రి ప్రారంభమగునుగాక. దేవుని యొక్క నామ మహిమార్థమై రాబోయే తరాలకు దీవెనకరంగా నీ బిడ్డల్ని పెంచుదువుగాక. ప్యాలెస్లో పెంచావా, లేకపోతే బాగా మంచి హై స్థాయిలో పెంచావా అనేది లెక్క కాదు. చెట్టు కింద నీ పిల్లలు పెరిగిన నీతిమంతత్వంతో నింపబడిన బిడ్డలుగా నీ బిడ్డలు ఎదుగుదురుగాక. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, చివరిగా ఒక్క మాట చెప్పేసి నా మాట ముగిస్తా. చెప్పనా ముగించినా? లేదు, ఇక సౌండ్ లేదు, ఇక అయిపోయింది కథ. చివరిగా మాట బైబిల్లోనే నిర్గమాకాండం 2వ అధ్యాయం. నిర్గమాకాండం 2వ అధ్యాయం. చాలా అద్భుతమైన మాట, చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఈ 2వ అధ్యాయం కాడికి వచ్చినప్పుడు మోషే ఒక పుట్టుక గురించి రాయబడి ఉంటుంది. మోషే లేవి వంశస్థుడు ఒక లేవి స్త్రీ వివాహం ఆడినప్పుడు పుట్టిన బిడ్డ. ఈ మోషే పుట్టినప్పుడు అక్కడ ప్రభుత్వంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటయ్యా అంటే, ఏసేపుని ఎరుగుని వేరొక రాజు ఐగుప్తుని పరిపాలన చేస్తున్నట్టుగా బైబిల్లో రాయబడింది 1వ అధ్యాయంలో. ఇజ్రాయేల్ వారికి శ్రమలు ప్రారంభమైనాయి. భయంకరమైన వెట్టి చాకలు చేపిస్తున్నారు రాజుగారు. ఇంకా అతను కఠినత్వంతో మాట్లాడినటువంటి మాటల వైఖరి ఏంటయ్యా అంటే, ఆడపిల్ల పుడితేనేమో బతకనివ్వండి, మగపిల్లాడు పుడితేనేమో చంపేయండి అని చెప్పేసి మంత్రసాలకు షిప్రా పూయా అనే వాళ్ళకి ఆజ్ఞ జారీ చేసినట్టుగా బైబిల్లో మనం చూడవచ్చు. అదే మనం అనుకోండి, ఆడపిల్లని చంపేసి మగపిల్లని బతికించుకుంటాం ఈ నేటి దినాల్లో. అర్థం కాదన్నమాట ఎవరికి. స్వార్థపరులు, నీచమైన ఆలోచనతో నింపబడే మానవ వ్యక్తిత్వం. ఆడపిల్ల పుడితేనే మరి ఆడపిల్ల పుట్టిందా, ఊరే ఆడపిల్ల పుట్టడం ఏందిరా అర్థమవుతుంది. ఇంట్లో వాళ్ళందరికీ ముఖంలో నెత్తు చుక్క కనిపించదు. అదేంటో మరి. మన అమ్మమ్మ ఎవరు, ఆడపిల్ల కాదా? అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఎవరు, ఆడపిల్ల కాదా? మన అమ్మ ఎవరు, ఆడపిల్ల కాదా? మన వదిన, మన అక్కాయి, మన చెల్లి ఆడపిల్ల కాదా?
మన కూతురు ఆడపిల్ల కాదా? లోకస్తులేమో కానీ చర్చికి వెళ్ళేవాళ్ళు కూడా ఈ మధ్య పేరు చెప్పడం బాగా, అది కూడా ఇద్దరు ఆడపిల్ల పుట్టారు ఆల్రెడీ. ఇద్దరు ఆడపిల్ల పుడితే మూడవసారి 6వ నెల 7వ నెల వచ్చిందన్న. చెకప్ చేయడానికి తీసుకెళ్తే మళ్ళీ అమ్మాయినే చెప్పారు. ఏం మాట్లాడుకున్నారేమో, తీసేద్దాం అనుకున్నారు. ఏంటి తీసేద్దాం అనుకున్నారు? మొత్తం మీద ఇంకా అనుకున్నా కూరుకుంటారా? మానవ మృగాలు కదా. కడుపులో పడినటువంటి పిండాన్ని తీసేశారు, చచ్చిపోయింది ఆ పిల్ల. నేనేమంటానంటే, ఒక మనిషిగా దేవుని పోలికలో పుట్టినటువంటి బిడ్డవై ఉండి దేవుని యొక్క వాక్యపు గ్రహింపు నీ నెత్తురు చుక్కలో ఉంటే, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ, ఆడపిల్ల పుట్టబోతుందని గ్రహించి నువ్వు తీసేస్తే నీకంటే నరహత్య చేసే ద్రోహి మరొకడు లేడు. జాగ్రత్త. బైబిల్లో రాయబడింది అయ్యా, ఆడపిల్ల గురించే రాయబడింది. 7 కుమారుల కంటే గొప్పది నీ కోళ్ళని పేరు తెచ్చుకున్న బిడ్డ ఉంది. స్తోత్రం చెప్దాం గట్టిగా. 7 కొడుకుల కంటే గొప్ప స్థానం ఎవరిదయ్యా అంటే ఆడపిల్లకి ఇచ్చాడు బైబిల్లో. లోకానికి యేసు ప్రభు వారిని తెచ్చింది ఆడపిల్ల మరియమ్మ. యేసు ప్రభు వారు పునరుద్ధానమై తిరిగి లేచిన తర్వాత పునరుద్ధాన వార్తను తెలియజేసింది ఆడపిల్ల. దయచేసి క్రైస్తవులుగా ఎవరైనా ఉండి ఆడపిల్ల పుట్టిందని ఒకవేళ అదవైతే ముఖం ఇంత లావని పెట్టుకొని కందిరేగలు గుట్టిన ముఖంలో పెట్టుకుంటే నీకంటే దరిద్రపు మనిషి మరొకటి లేదనే చెప్పాలి. ఆడపిల్ల కానీ మగ నీకు చేతగాక మాట్లాడే మాట అది. పెద్ద ఆయన ఈ మాట మాట ఆయన గుర్తు చేసుకోవడం మంచిదే. ఊరూరా తిరిగి ఇంటింటికి పేపర్లు విసిరేసాడు సైకిల్ దుక్కుంటా ఆయన. మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేశారు ఆయన. ఆయన ఏమంటాడంటే, నీకు పుట్టినటువంటి ఆడపిల్ల టెన్షన్ కాదురా బాబు, 10 సన్స్తో సమానం రా బాబు అంటాడు ఆయన. అర్థమైన వాళ్ళు చప్పలు కొడతానుకున్నా. ఆడపిల్లకు రోగం, వీళ్ళకి చప్పలు కూడా కొట్టరు వీళ్ళు. వాళ్ళకి అర్థం కాలే ఆ సంగతి కూడా. టెన్షన్స్ కాదురా, ఆడపిల్ల పుడితే టెన్షన్ కాదురా, మానసిక క్షోభ గురువాసన పని లేదురా, నీ కూతురు 10 మంది కొడుకులతో సమానం రా అని చెప్తాడు ఆయన, అబ్దుల్ కలాం గారు. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ స్నేహితులారా, దైవ ప్రజలారా, నీ కడుపుకు పుట్టిన కూతురు 10 మంది కొడుకులతో సమానం. బైబిల్లో రాయబడింది, రూతు గ్రంథం 4వ అధ్యాయంలో. మీ తీయదులే ఇప్పుడు. నీ కోడల పిల్ల 7 కొడుకుల కంటే గొప్పదని చెప్తారు వచ్చిన వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఆడపిల్ల పుడితేనంటే మగపిల్ల పుడితే పెంచడం చేత కదని చెప్పు. నీ అసమర్థతను వెల్లడి చేస్తూ బిడ్డలు ఎందుకు చంపుతావు? నేనయ్యా ఒక దైవ సేవకుడిగా సేవ చేస్తున్నాను. సేవలోకి వచ్చిన తర్వాత తప్పుగా అనుకోమాకండి, ఇదేంది ఇప్పుడు చెప్తున్నా అనుకోమాకండి. నేను పరిచర్యకు వచ్చిన తర్వాత 2005లో నా బాప్టిజం. అసలు మ్యారేజ్ చేసుకోవాలని సేవకు రావని ఉద్దేశంతో నింపబడ్డా. కొందరు దైవ సేవకుల ప్రమేయంతో, లేదమ్మా పెళ్లి చేసుకోకపోతే ఎట్ట సేవ అని చెప్పేసి వాళ్ళ ఆలోచన. అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి నా జీవితం. వివాహం చేసుకున్నా. నాకు కొడుకున్నాడు, 17 ఏళ్ళు ఉంటాయి వాడికి. మాట్లాడలేడు, నడవలేడు. అన్నీ చేయాలి నా కొడుక్కి. పాస్టమ్ గారు అన్నీ చేయాలి. వాడు పుట్టిన తర్వాత, వాడు పుట్టిన 2 సంవత్సరాలకి ఇంకో పాప పుట్టింది. ఆ పాప ఒక్కరోజే ఉంది నా ఒళ్ళో, నా చేతిలో. మరుసటి రోజు చనిపోయింది ఆ పిల్ల. పిల్లల విషయంలో, పిల్లల పట్ల ఒక ఆలోచన కలిగి ఎన్నో విధాలుగా బిడ్డలంటే పిచ్చి ప్రేమ నాకైతే. చిన్న బిడ్డల పట్ల జాగ్రత్త తీసుకోకపోతే ఇంట్లో సంఘ బిడ్డలు కూడా అరుస్తూ ఉంటాను, నేను కూడా కోపడుతూ ఉంటాను. బిడ్డల భవిష్యత్తు ఎందుకు పాడు చేస్తారని చెప్పేసి. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఆడపిల్ల పుట్టినా మగపిల్ల పుట్టినా పెంచడం చేత కాకపోతే అసమర్థమైన మాటలు మాట్లాడాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా. దేవుని చిత్తమేమయ్యిందో, కొందరికి ఏ పాఠాలు నేర్పాలనుకున్నాడు ఆయన. ఇక్కడ మోషే పుట్టాడు వాళ్ళ కుటుంబంలో. లేవి వంశస్థులు లేవి స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు మోషే పుడతాడు వారి కుటుంబంలో. రాజుగారు ఏమన్నాడంటే, ఆడపిల్ల అయితే బతకనివ్వండి, మగపిల్ల చంపేయమంటే 3 నెలలు దాచిపెట్టారు. పాపం పిల్లాడు చాలా ముద్దుగా సుందరుడై ఉన్నట్లుగా బైబిల్లో రాయబడింది. మొత్తమే చూశారు, 3 నెలలు దాచిపెట్టారు. ఇక వల్ల కాకపోతే జమ్ముపేట ఒకటి తయారు చేసి, ఆ బిడ్డ కంటే ముందుగా పుట్టేటువంటి ఆడపిల్ల మిరియాము ఆ బాబుకు అక్క అవుతుంది. ఆ నదిలో పక్క వదిలిపెట్టేస్తే ఈ పెట్టి ఎక్కడ దాకా పోద్దో చూసిరా పోమని చెప్పేసి ఆ బిడ్డకు చెప్తే, చిన్న వయసు మిరియాము జమ్ము పెట్టి అమ్మటే వెళ్తా ఉంటుంది. ఫరో కుమార్తె స్నానం చేస్తూ ఉంటుంది అవతల.
పెట్టేంటో చూద్దామని చెప్పేసి వారు ఓపెన్ చేస్తున్నప్పుడు సుందరుడుగా ఉన్నటువంటి బాబుని చూసినప్పుడు చాలా బాగున్నాడు పిల్లాడు, ఎంత బాగున్నాడు ఈ పిల్లాడని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటే మిరియాం వెళ్ళి, అమ్మా ఏమనుకోకండి, ఒకవేళ మీ ప్రమేయంతోనే మీ ఉద్దేశ ప్రకారంగానే ఈ పసిబిడ్డని పెంచడానికి ఒక దాదిని తీసుకుని వచ్చేదా అని చెప్పేసి అడిగితే ఫరో కుమార్తె ఒప్పుకుంటుంది ఫరో కుమార్తె. అప్పుడు వెళ్ళి ఏ తల్లి అయితే బిడ్డకు జన్మనిచ్చిందో ఆ తల్లి కాడికినటువంటి ఈ పాప వెళ్ళి, అమ్మా నువ్వే ఒక దాదిగా మారిపో ఆ బిడ్డను ఫరో కుమార్తె కొరకు పెంచడానికి. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఫరో కుమార్తె దగ్గరకు మోషే తల్లి అయినటువంటి యాకోబు వచ్చినప్పుడు మాట్లాడుతుంది ఫరో కుమార్తె, ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచు. చప్పలు కొడదాం గట్టిగా ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరి కొరకు? ఫరో కుమార్తె అడుగుతోంది, ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచి బిడ్డని. నేనేమంటానంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు, పలకట్ల పాపం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడిచ్చిన గర్భఫలాన్ని నీవు పాలిచ్చి దేవుని కొరకు పెంచుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బిడ్డ ఏ స్థాయికి వచ్చాడయ్యా అంటే దేవుని చేతిలో ఐగుప్తు సుఖభోగాల కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని దేవుని పనికొచ్చి బలమైన సేవ చేసి అంతకుముందు అటువంటి ప్రవక్త పుట్టలేనంతగా దేవుని పని చేసి వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. జన్మనిచ్చిన తల్లి దాదిగా మారిపోయింది బిడ్డను దేవుని చేతికి అందించడానికి. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, నీ బిడ్డకు నువ్వు పాలిచ్చి దేవుని కొరకు పెంచగలిగితే అంతకు మించిన అలంకారం ఏముంటుందండి? స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. అంతకు మించిన మహద్భాగ్యం ఏముంటుందండి? అంతకు మించిన ఆనందకరమైనటువంటి జీవితం ఇంకేముంటుందండి? వాక్యాన్ని ముగింపులో తీసుకొస్తా ఉన్నాను. కుమారుల వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారం. యెషయా అలంకరించాడు బిడ్డల్ని దేవుని వలన సూచనలుగా, మహత్కార్యాలుగా. స్తోత్రం. షరాయ అలంకరించాడు అజ్రాని దేవుని యొక్క వాక్యపు విధులు నేర్పించి సమాజాన్ని ఉద్ధరించే స్థాయిలో పెంచాడు. మోషేని పెంచింది వాళ్ళ అమ్మ దాదిగా మారిపోయి దేవుని చేతుల్లో బలమైన సాధనంగా వాడబడేంతగా పెంచింది. దేవునికి మహిమ కలుగును గాక. నా మాటలు ముగింపులో తెస్తున్నాను. యేసు ప్రభువారు మనందరి కోసం సిలువలో ప్రాణం అర్పించి మరణించి మూడవ దినాన్ని తిరిగి లేచింది మనల్ని, మన పిల్లల్ని, మన బిడ్డల్ని పవిత్రులుగా చేసుకొని ఆయన రాకడకు సిద్ధపరచుకోవడానికి. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ బిడ్డను ఒక సూచనగా, మహత్కార్యంగా దేవుని కొరకు నువ్వు ఎందుకు పెంచకూడదు? నీ బిడ్డను దేవుని యొక్క వాక్యంతో నింపి ఒక యజ్రావళి ఎందుకు పెంచకూడదు? నీ బిడ్డను దేవుని చేతులు ఒక సాధనంగా ఎందుకు పెంచకూడదు? ఇజ్రాయెల్ దేశం 90 లక్షల పైజీలకు కోటి లోపే ఉంటారు. వాళ్ళ ఇంట్లో బిడ్డలు పుడితే ఒకడు దేవుని కొరకు పనిచేయాలి, ఒకడు దేశం కోసం పనిచేయాలట. స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంట్లో బిడ్డలు పుడితే ఒకడు దేశం కోసం, ఒకడు దేవుని కొరకు పనిచేసేంతగా నీ బిడ్డని పెంచాలి. ప్రపంచమంతా వణికిపోతూ ఉంది ఇజ్రాయెల్ దేశం యొక్క దైవ సంబంధమైన ప్రభావాన్ని బట్టి. దయచేసి ఒక తల్లివిగా ఉన్నావేమో, ఓ తండ్రిగా ఉన్నావేమో, నా బిడ్డకు ఉంగరాలు జుట్టు వచ్చిందని మురిసిపోమాక, నా బిడ్డకు నాముక్కే వచ్చిందని మురిసిపోమాక. నీ బిడ్డను ఒక పక్కన పెట్టుకొని మోషేను ఒక పక్కన పెట్టు, నీ బిడ్డను ఒక పక్కన పెట్టుకొని యజ్రాను ఒక పక్కన పెట్టు, నీ బిడ్డను ఒక పక్కన పెట్టుకొని యెషయా పిల్లలను ఒక పక్కన పెట్టు. వీళ్ళతో వాళ్ళతో పోల్చుకొని పిచ్చాపాటి సినిమా పాట నేర్పించి, సినిమా డాన్స్ నేర్పించేసి, ఇక ఈ మధ్య మన క్రైస్తవ లోకంలో బరి తెగించి ఇళ్ల మధ్య చిందులేసేటువంటి నీచపు ప్రవర్తన ఏంటయ్యా అంటే, లోకస్తులు ఏమో తెలియదు కానీ క్రైస్తవులు కనుక వివాహాలు ఏదైనా ఏర్పాటు చేసుకుంటే డీజే పెట్టాలి. ఏం పెట్టాలి? పలకరేమిటండి, బతికే ఉన్నారు ఎంతకి? చాలు సంతోషం, డీజే పెట్టాలి. ఒకవేళ నాలాంటి పాస్టర్ గారు, బాయ్ డీజేలు ఇవన్నీ కాదంటే, పాస్టర్ గారు నువ్వు కాకపోతే ఇంకొకరిని పిలుస్తా, నువ్వు వస్తావా రావా? నేను రానయ్యా, నేను అబ్బా నువ్వు నీకంటే ఇంతమంది ఉన్నారు. అర్థమవుతుందా? ఒకడైతే మరి 100 రూపాయలు ఇస్తే వచ్చే పాస్టర్ చాలామంది అని చెప్పేసరికి కడుపు మండిపోయింది నాకు. అంటే అంత నీచంగా ఒక పాస్టర్ గారిని నీచంగా చూసే ప్లేస్లోకి దిగజారిపోయిన తత్వం గమనించాను నేను.
ఏదైనా మ్యారేజ్ అనుకోండి, ఇక డీజే పెట్టుకోవటం. నీ ఆడపిల్ల అయితే ఒక విధమా, బయట ఆడపిల్ల అయితే ఇంకో విధమా? నీ ఆడపిల్ల ఎలా ఉంటుందో బయట ఆడపిల్ల కూడా అలాగనే ఉంటుంది. నెత్తురు చుక్కలో ఏమాత్రం ఇంగిత జ్ఞానం నరనరాని ఉంటే ఈ చపల పనులకు ఏ పెద్దోడు పూనుకున్నవాడు దేవుని యొక్క వాక్యపు కొలతలో చూస్తే శాపగ్రస్తమైన స్థితిలో కొట్టుమిట్టాడుతుందని చెప్పాలి. ఇవాళ పెద్దోడుగా నీ ఇంటి మంది తీసుకొచ్చి ఏవచ్చి పిచ్చపాటి సినిమా పాటలు నేర్పించే వాళ్ళకి డాన్స్ నేర్పించావు, నీ కూతురు ఇంట్లోనే చిందులేసి రేపొద్దున నీ చేతిలో ఉండి కానీ దారి తప్పుద్ది. అప్పుడేం గాడిదలు కాస్తావా? దారి తప్పాక ఏం చేస్తావు? అప్పుడు నీ బిడ్డలు దారి తప్పోయాక నువ్వేమన్నా కాయగలుగుతావేంది పిల్లల్ని? మిడిమేళ ఫోన్లు వచ్చినాయి, ఇప్పుడు చాటింగ్స్ వెళ్ళిపోతాయి. ప్రార్థన చాటింగు, మాట్లాడడం, ప్రార్థన చాటింగే. ఎక్కడ? రైలు కట్ట పక్కనే ఉన్నా. మరి సాగుపోయావా? లేదు పాడి కట్టుకోవాలి అక్కడ. ఎక్కడ? అవతలకు వస్తా, నేనే వస్తా. ఏ టయానికి? ఫలానా టయానికి. మాయకాలం, మిడిమారపు కాలం వచ్చేసింది. తండ్రివిగా ఇంతవరకు నీ బుద్ధి మారపోయా, తల్లివిగా గ్రహింపు లేకపోయా, బిడ్డలేమో పాడైపోతుండా. మాలాంటి సేవకులు కన్నీళ్ళు గార్చి వాక్యం చెప్పిన ప్రయోజనం ఏముందండి? లేనోళ్ళు లేక పిల్లలు ఏడుస్తూ ఉంటే బిడ్డలు ఉండి కూడా నీచులుగా తయారు చేస్తున్నావే. నీకంటే మరింత దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించే మరొక మనిషి లేదనే చెప్పాలి. జాగ్రత్త పడదాం. మా అమ్మగదు, కుమారులు వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారం. యెషయావలే నీ బిడ్డలు అలంకరించు, షరయావలే నీ బిడ్డని అజ్రాగా పెంచు, మోషే తల్లి వలె నీ బిడ్డలకు నా దైవ సమ నాయకుడిగా పెంచు. దేవుడి మాటలు మనం నికుల్లో భద్రపరచునుగాక. మేము చిన్న ప్రార్థన చేద్దామా? దయచేసి మీ పసిబిడ్డల ప్రాణం కోసం 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయమని బైబిల్లో రాయబడింది. మోకరిస్తారు కదా, దయచేసి వెసులుబాటు అయిన వాళ్ళు మోకరించండి అమ్మా. మీ బిడ్డల కోసం మీ పిల్లలు మోకరింపు చేయండి అమ్మా. మంచిదయ్యా, నా మాట వినండి అయ్యా. ఈ కూటం పసిపాప గురించి కాదు, మనందరి పసిబిడ్డల కోసం ఏర్పాటు చేసిన కూటం అమ్మా. దైవ సేవకులు ఎంతో ప్రేరేపించబడి వ్యయ ప్రయాసాలకు వచ్చి ఏర్పాటు చేసిన కూటమమ్మ ఇది. వచ్చిన మీ అందరి కుటుంబాల్లో పసిబిడ్డలు బాగుపడితే, పిడుగురాళ్ళు ఒక నూతన మార్పుతో నింపబడితే ప్రార్థన చేస్తావా? 2 చేతులు పైకెత్తి రాత్రి అయినా వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, దేవుని మాటలు విన్నటువంటి దైవ ప్రజలారా, మీ పసిబిడ్డల ప్రాణాన్ని ఒకసారి చూడండి, వారి భవిష్యత్తును చూడండి ఒకసారి. ఏ దిశగా వెళ్ళిపోతుంది, వారి ఆలోచన విధానం ఏంటి, వారి పరిస్థితులు ఏంటి, ఏమి నేర్చుకుంటున్నారు మన పసిపిల్లలు, రాబోయే తరం ఎలా ఉండబోతుంది. ఆధునిక నాగరికత పరిజ్ఞానం పెరిగిపోయి చిందులేస్తున్న కాలాన్ని చూస్తూ ఉన్న నేటి దినాల్లో చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం అన్నారు పెద్దోళ్ళు. మొక్కై వంగనిది మానై వంగున అన్నారు పెద్దోళ్ళు. జాగ్రత్త పడదామమ్మా. బిడ్డల మీద ప్రేమతో చెప్తున్నాను. మీ అందరి మీద కసితో కోపంతో చెప్పని ఉద్దేశం నాకు లేదమ్మా. బిడ్డల కోత ఏంటో నాకు తెలుసమ్మా. పసిబిడ్డల మీద ప్రేమ ఏంటో నాకు తెలుసమ్మా. నా మాట వినండి. బిడ్డల్ని, మీ బిడ్డల్లో ఎచ్చరా కనపడాలి, మీ బిడ్డల్లో సూచన కనిపించాలి, దేవుని వల్ల మహత్కార్యాలు కనిపించాలి, మీ బిడ్డల్లో దేవుని మహిమ కనిపించాలి, మీ బిడ్డల్లో దేవుని యొక్క నడిపింపు కనిపించాలి, మీ బిడ్డల్లో ఆత్మ సంబంధమైన నాయకులు కనిపించాలి. ప్రార్థన చేస్తావా? 2 చేతులు పైకెత్తి నోరు తెరచి, తప్పేం లేదు, నోరు తెరచి ప్రార్థించండి. మీ పసిబిడ్డల కోసం అమ్మా, మీ కుటుంబం. యేసు ప్రభు వారి సిలువ చెప్పారమ్మా, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవను ప్రభు చెప్పాడమ్మా. చెప్పాడయ్యా. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా. బిడ్డలు పాడుగాక మునిపే దేవుని హస్తం మన బిడ్డల మీద ఉండులాగున, ధర్మ విధులు మన బిడ్డలు నేర్చుకోలాగున, రాబోయే తరాన్ని దీవించేటువంటి తరంగా మన బిడ్డలు ఉండాలని నోరు తెరిచి అందరం ప్రార్థన చేద్దాం అమ్మా. అయ్యా ప్రార్థన చేద్దాం. తల్లిదండ్రులే కుమారులకు అలంకారం అమ్మా. విలువైన వస్త్రాల్లో అలంకారం లేదక్క. ఏదో 1,000 రూపాయలు ఖర్చు పెడితే అలంకారం కాదమ్మా. నీతితో పెంచు నీ బిడ్డల్ని, దైవ సంబంధం బుద్ధి జ్ఞానముల చేత పెంచు నీ బిడ్డల్ని, అతి శ్రేష్టమైన దివ్యమైన దైవ బుద్ధిని నేర్పించు నీ బిడ్డలకి. పాడుగాక మునిపే, చపలప లక్షణాలు వారిని అంటక మునిపే దేవుని చిత్తాన్ని నేర్పించు, దేవుని కొరకు రోషం కలిగి వారిని పెంచు. ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. అలానే కళ్ళు మూసుకున్నట్టయితే మన మధ్య లెనిన్ నగర్లో పరిచర్య చేస్తున్న దైవ సేవకులు వచ్చి వాక్యం నిత్యం ప్రార్థన నడిపిస్తారు. నిజమే, మన పిల్లలు దేవుని కార్యాలకు సూచనగా ఉన్నారా లేదా? మోషేలాగా మహత్కార్యాలు చేసేంత గొప్పవారిగా దేవుడు చేయలాగా మన బిడ్డల గురించి మనం ప్రార్థన చేద్దాం. మహాప్రేమ కలిగిన ప్రభువా నీకు వందనాలు.
ఇదిగో ప్రభా మీ దాసుని ద్వారా బిడ్డలను ఎలా పెంచాలి, ఎలా వారిని మీ ఎదుట నమ్మకమైనటువంటి బిడ్డలుగా నిలబెట్టాలో ప్రభువా కొన్ని సంగతులు మాకు తెలియజేసిన విధానం కొరకే వందనాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి ప్రభా. బిడ్డలను ఎలా పెంచాలో అట్టి మనసును మాకు అనుగ్రహించమని వాక్యం అందించిన దైవజనులను ప్రభా మీరు ఇంకా ప్రభా అనేక ప్రాంతాల్లో మీ నామమునకు మహిమార్థముగా మీరు వాడుకోమని ప్రభుని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.